గుడ్ మార్నింగ్, నా పేరు నజీర్. ఈరోజు నేను చెప్పాను కదా, సర్చ్ యువర్ హోమ్ ద్వారా మనమైతే ఒక ముగ్గురు కస్టమర్స్కి అయితే మనం సర్చింగ్ అయితే చేస్తున్నాం. ఈరోజు ఏంటి అంటే, ఒకరికి వచ్చేసరికి ఏలూరు రోడ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలని అన్నారు. వాళ్ళ కోసం అయితే ఒకటి సెర్చ్ చేస్తున్నాము. అండ్ ఇంకోళ్ళకి ఏంటంటే వీల్ షాప్, అంటే వీల్ అలైన్మెంట్ షాప్ కోసం అని ఒక స్థలం కావాలంటున్నారు బందర్ రోడ్, ఏలూరు రోడ్లో. అది కూడా ఒకటి మనం సెర్చ్ చేస్తున్నాము. ఇంకోటి పెట్రోల్ బంకుకి స్థలం కావాలన్నారు లీజ్ కోసం అని. అది కూడా మనం ఈరోజు అయితే సర్చింగ్ అయితే చేస్తున్నామండి. నేను డైరెక్ట్ ఏంటంటే ఈసారి కాంచి బ్లాగ్స్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే మేము ఎలా సెర్చ్ చేస్తున్నాం ఏంటి అనే వివరాలు కూడా మీకు కూడా తెలుస్తాయని. సో ఇప్పుడు ఈరోజు అయితే మనం సర్చింగ్కి అయితే వెళ్దామండి. ఓకే, లెట్స్ బిగిన్ టు సర్చింగ్. హాయ్ గైస్, మనం సర్చ్ యువర్ హోమ్ ద్వారా సెర్చ్ చేస్తుంటే గొల్లపూడిలో అయితే ఒక 3 BHK ఫ్లాట్ ఉందని చెప్పారు. సో అలాగే ఒకసారి కవర్ చేద్దామని ఈ 3 BHK ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ 3 BHK ఫ్లాట్ అయితే మంచి రీజనబుల్ రేట్లో అయితే ఉంది, సారికోట సెంటర్లో అయితే ఉందన్నారు. సో ఒకసారి ఏంటంటే ఈ 3 BHK ఫ్లాట్ కూడా చూసేసుకొని ఇంక మనం సెర్చ్ అయితే చేద్దాము. ఇందాక చెప్పినట్టు పెట్రోల్ బంక్ అండ్ టైర్ షాప్ది అండ్ ఏలూరు రోడ్లో ఉన్న 2 BHK ఫ్లాట్లు కూడా సెర్చ్ చేద్దాము. అలాగే గొల్లపూడిలో మనకి ఈ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందనమాట. అది కూడా ఒకసారి చూసేద్దామండి, పని అయిపోతుంది. అలాగే మనం ఇవాళ ఒక అగ్రిమెంట్ అయితే చేయించాము. ఆ అగ్రిమెంట్ తీసుకొని సర్చ్ యువర్ హోమ్ ద్వారా సెర్చ్ చేసిన వాళ్ళ ఇల్లు కూడా ఒకసారి అయితే చూపిస్తాం. మన కస్టమర్ ఇల్లు కూడా, వాళ్ళు తీసుకుంటున్న రీసేల్ ఫ్లాట్ కూడా ఒకసారి అయితే నేను చూపిస్తాను. అలాగే అగ్రిమెంట్ తీసుకుని వెళ్ళి బ్యాంక్ వాళ్ళు కూడా సబ్మిట్ చేసేద్దామండి. ఓకే అండి, ఒకసారి అయితే ఇల్లు కూడా చూసి వచ్చేద్దాం.
అండి, మనం ఇప్పుడైతే మొన్న 42 lakhsలో మనం ఒకటి సేల్ అయితే చేసాము. 2 BHK ఫ్లాట్ అనమాట, దుర్గా ఎన్క్లేవ్లో. ప్రజెంట్ అయితే మనకి అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. అగ్రిమెంట్ తీసుకుని బ్యాంకులో ఇవ్వాలి. సో మన కస్టమర్, అది మన సెల్లర్ అయిన ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆయన అగ్రిమెంట్ ఇచ్చేస్తారు. అగ్రిమెంట్ తీసుకొని మనం బ్యాంక్ అయితే వెళ్తామండి. ప్రజెంట్ ఒకసారి మనం సేల్ చేసిన 2 BHK ఫ్లాట్ అయితే చూద్దాము ఓవర్వ్యూ. ఒకసారి ప్రసాద్ గారు కూడా ఉన్నారు పక్కన. ప్రసాద్ గారితో కూడా ఒకసారి మాట్లాడదామండి. నమస్తే సార్. నమస్తే అండి. మనం ప్రజెంట్ అయితే అగ్రిమెంట్ ఇచ్చారనమాట. ఇది అగ్రిమెంట్, ఇది మనం బ్యాంక్ అయితే సబ్మిట్ చేస్తున్నాము. ప్రసాద్ గారి హౌస్ అయితే మనం సేల్ అయితే చేసాము 42 lakhsకి. ప్రజెంట్ HDFC బ్యాంక్ అయితే వెళ్ళి ఇచ్చేస్తున్నాము. మంచి అఫీషియల్గా ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే. బెస్ట్ క్వాలిటీ అయితే వీళ్ళు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అండ్ మంచి డిజైనింగ్ అయితే చేసుకున్నారనమాట. కస్టమర్ కూడా ఫుల్లీ హ్యాపీ, ప్రసాద్ గారు కూడా ఫుల్లీ హ్యాపీ అనమాట. సార్ కూడా ఎస్ఐగా మన పోలీస్ శాఖలో రిటైర్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు మనం సార్ గారి గురించి మనం ఏలూరు రోడ్లో ఇంకో 2 BHK ఫ్లాట్ కూడా సర్చింగ్ అయితే చేస్తున్నాము. 2 కానీ 3 కానీ 2 BHK కానీ 3 BHK కానీ మనం సర్చింగ్ అయితే చేస్తున్నాము. సో ఒకసారి ఇల్లు అయితే మామూలుగా ఓవరాల్గా మామూలుగా చూపిస్తాను మీకు ఇక్కడి నుంచి. తర్వాత నీకు ఈ వీడియో, ఈ 2 BHK ఫ్లాట్ వీడియో కూడా లింక్ పెడతానండి. కింద అయితే ఒకసారి లింక్ కూడా చూడండి, మొత్తం వీడియో అయితే చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. పెట్రోల్ బంక్ కోసం మనమైతే ఈరోజైతే సెర్చ్ చేస్తున్నాం అని చెప్పాను కదండి. ఇది IRR దగ్గర అయితే మనకి ఒక 700 గజాల స్థలం అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కనబడుతుంది స్థలం అనమాట. 700 గజాలు IRR దగ్గర పెట్రోల్ బంక్ కోసం అయితే మనం సెర్చ్ చేస్తున్నాము. అది IRRలో అయితే చూపిస్తున్నాను. మన ఫ్రెండ్ అయితే సురేష్ గారు అయితే చూపించారు మనకి స్థలాన్ని. ఒకసారి వెళ్ళి మొత్తం ఏంటంటే ఆ వివరాలన్నీ కనుక్కోవాలి. 700 గజాలు ఈ పెట్రోల్ బంక్ కోసం అయితే మనం IRR దగ్గర అయితే ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ విజయవాడ. ఒకసారి కస్టమర్కి అయితే పెడతాం, కస్టమర్ ఏమంటారో చూడాలి, రిజల్ట్ కోసం చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఏలూరు రోడ్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. ఈ 2 BHK ఫ్లాట్ వచ్చేసరికి మనకి నియర్ బై కొత్త వంతెన సెంటర్ దగ్గర అయితే ఉంది. ఇది మన కస్టమర్ కోసం అయితే సర్చింగ్ అయితే చేసాము. అయితే చాలా అయితే సర్చింగ్ చేసాము, కానీ కొన్ని వీడియోస్ అయితే తీయడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు మాత్రం మనకి ఏంటంటే పర్మిషన్ ఇచ్చారు. ఇది కొత్తగా అయితే ఏలూరు రోడ్లో 2 BHK ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. 1450 SFTలో అయితే ఈ 2 BHK ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. 34 గజాలు అయితే ఇస్తా అంటున్నారు, విత్ కార్ పార్కింగ్ అనమాట. 63 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. ఈ 2 BHK ఫ్లాట్ మనం చూస్తే హాల్, డబుల్ బెడ్రూమ్, కిచెన్ ఉంది. లగ్జరీ 2 BHK ఫ్లాట్ నియర్ బై మన కొత్త వంతెన సెంటర్ దగ్గర అనమాట. చాలా నియర్ బై రోడ్కి అయితే దగ్గరలో అయితే ఉంది. ఇదైతే మనం కస్టమర్కి అయితే పెట్టాము. అయితే రిజల్ట్ అయితే రావాలి మనకి, రేపు మార్నింగ్ అయితే చెప్తా అన్నారు రిజల్ట్. మరి ఏమవుతుంది ఏంటనేది చూడాలి. ఇది కాకుండా చాలా ఇంకా మనం 2 BHK ఫ్లాట్లు అయితే చూసాం, కానీ అవి అయితే మనకి పర్మిషన్ అయితే ఇవ్వలేదండి. మౌలరాజపురం అటువైపు అయితే ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాయన్నమాట. అవి కొన్ని క్లిప్పింగ్స్ అయితే పెట్టాను, అవి చూడొచ్చు. పొద్దున్న నుంచి అయితే ఇప్పుడు దాకా మనం వచ్చిన రిజల్ట్ అయితే ఏంటంటే పెట్రోల్ బంక్ అయితే మనకు ఒక స్థలం అయితే చూసామండి. అదైతే రేపు వాళ్ళైతే ఫైనలైజ్ చేసి చెప్తా అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏలూరు రోడ్లో ఉన్న 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్ గురించి అయితే నెతిగాము. అది రిజల్ట్ అయితే పెండింగ్ ఉంది వాళ్ళకైతే పంపించామన్నమాట. రిజల్ట్ అయితే పెండింగ్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి మనం HP కాలనీలో ఒకరికైతే ఒక 40 lakhsలో ఇండిపెండెంట్ హౌస్ అయితే వచ్చిందండి. ఆ హౌస్ కూడా ఒకటైతే చూపించాము కస్టమర్కి. అది ఒకటి పెండింగ్ ఉంది, కస్టమర్ దగ్గర నుంచి రిజల్ట్ అయితే రావాలి.
తర్వాత టైర్ షాప్ గురించి, మన వీల్ లైన్ గురించి అయితే స్థలం అయితే వెతికాం, కానీ ఆ స్థలం అయితే యాక్యురస్గా అయితే మనకి దొరకలేదు. ఆయన ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు మధ్యలో నియర్ బై పడమట అటువైపు కావాలన్నారు. త్రూ అవుట్ అయితే మొత్తం అంతా తిరిగాం, కానీ మనకి ఇంకా అయితే రిజల్ట్ అయితే రాలేదండి. అది కూడా రేపు ఫైండ్ అవుట్ అయితే చేయాలి. మన కస్టమర్కి సర్చ్ యువర్ హోమ్లో మనం అయితే ఈరోజు అయితే సెర్చ్ చేసిన ఇదండి. సో రేపు కూడా మనం ఇవి కంటిన్యూ అయితే చేద్దాము. ఈ బ్లాగ్ రేపు కూడా రిజల్ట్ ఏంటనేది చూద్దాము. కస్టమర్స్ ఎంతవరకు అయితే సాటిస్ఫాక్ట్ అవుతారు ఏంటనేది చూద్దాము. ప్రజెంట్ మన వర్క్ అయితే మనం చేసాము, రిజల్ట్ అయితే వెయిట్ చేస్తున్నామండి. రిజల్ట్ కూడా మీకు అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను. రేపులో కూడా మనం మొత్తం కస్టమర్ డీటెయిల్స్ తీసుకొని రేపు కూడా ఏమేమి ఎతుకుతాం అనేది రేపు బ్లాగ్ చేసి మళ్ళీ పెడతానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత కష్టపడుతున్నందుకు మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నచ్చితే కనుక కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి ఎవరికైనా ఉంటే షేర్ చేసి చెప్పండి, లైక్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి. మీ గురించి కొంచెం హార్డ్ వర్క్గా పనిచేస్తున్నాను. హార్ట్ఫుల్గా అయితే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాం. రిజల్ట్ అయితే వెయిట్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్. గుడ్ నైట్.